ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక అమూల్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మన ఆనందానికి గాని మన వేదనకు కానీ బయట ఉన్న పరిస్థితులు కారణం కాదు, మన అంతరంగ స్వభావమే కారణం. ఒక మనిషి యొక్క అంతరంగ స్థితి మరియు ప్రవర్తన అతని జీవితాన్ని ఎలా సుఖమయం చేస్తుందో లేదా దుర్భరం చేస్తుందో వివరించే ఒక అద్భుతమైన సత్యం ఇది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును అని ఉంది. ఇక్కడ భక్తి విడిచిన వాడు అంటే ఒకప్పుడు దేవుని మార్గంలో ఉండి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి లోక ఆశల వైపు ఆకర్షితుడైన వాడు అని అర్థం. వాడు దేవుని నియమాలను వదిలి తన సొంత ఇష్ట ప్రకారం అడ్డదారుల్లో జీవించడం ప్రారంభిస్తాడు. ఆ మార్గాలు ఆరంభంలో నచ్చినప్పటికీ చివరికి ఆ మార్గాలే వానికి వెక్కసమవుతాయి. అంటే అవి వానికి విసుగు, అసహ్యం, వేదనను కలిగిస్తాయి. దేవునికి దూరంగా వెళ్లిన వ్యక్తి ఎంత సంపాదించినా వాడు ఎంచుకున్న తప్పుడు పద్ధతులు, అబద్ధాలు మరియు మోసాలు వాని మనశ్శాంతిని పూర్తిగా దూరం చేస్తాయి. వాడు తవ్విన గోతిలో వాడే పడతాడు. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్న సమస్త ఆశీర్వాదాలను వదిలేసి తన ఆస్తిని పంచుకొని లోకపు భోగభాగ్యాల వైపు ఆకర్షితుడై దూరదేశం వెళ్లిపోయాడు. తన సొంత ఇష్ట ప్రకారం బ్రతికాడు. డబ్బు ఉన్నంతకాలం లోకం బాగానే అనిపించింది. కానీ అంతా అయిపోయాక ఆ దేశంలో గొప్ప కరువు వచ్చింది. చివరికి వాడు పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. అంతకంటే అసహ్యకరమైన, వేదనకరమైన స్థితి మరొకటి లేదు. ఏ లోకాన్నైతే ఆశించాడో అదే లోకం అతనికి విసుగును, అసహ్యాన్ని మిగిల్చింది. అప్పుడు వానికి బుద్ధి వచ్చి తిరిగి తండ్రి దగ్గరకు చేరుకున్నాడు. అలాగే ఇస్కరియోతు యూదా యేసుప్రభు పక్కనే ఉండి ఆయన అద్భుతాలను చూసి కూడా ధనాశ అనే లోకాశ వైపు ఆకర్షితుడైనవాడు. కేవలం 30 వెండి నాణాల కోసం యేసుక్రీస్తును ముద్దు పెట్టుకుని మరీ శత్రువులకు అప్పగించాడు. ఆ డబ్బు చేతికి రాగానే మొదట్లో సంతోషించి ఉండవచ్చు, కానీ యేసుకు మరణశిక్ష పడడం చూడగానే అతడు సంపాదించిన ఆ తప్పుడు సొమ్మే అతనికి పరమ అసహ్యంగా, వెక్కసంగా మారింది. ఆ మనశ్శాంతి లేని వేదన భరించలేక ఆ వెండి నాణ్యాలను దేవాలయంలో పారేసి, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశాను అని ఏడుస్తూ వెళ్లి ఊరుపెట్టుకుని చనిపోయాడు. అతడు ఆశపడిన మార్గమే అతని ప్రాణాన్ని తీసింది. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోక ఆశల వైపు, అడ్డదారుల వైపు వెళ్లే జీవితం మొదట్లో ఎంతో ఆకర్షణీయంగా, లాభసాటిగా కనిపించినప్పటికీ చివరికి అది తీవ్రమైన నష్టాన్ని, వేదనను మాత్రమే మిగులుస్తుందని స్పష్టమవుతుంది. దేవునికి, ఆయన వాక్యానికి దూరంగా బ్రతికే జీవితంలో ఎంత సంపద, హోదా ఉన్నప్పటికీ అక్కడ నిజమైన సంతోషం గాని, మనశ్శాంతి గాని ఉండవు. తప్పుడు పద్ధతులు మరియు మోసాల ద్వారా తాత్కాలికంగా విజయం సాధించినట్టు అనిపించినా చివరికి మనుష్యుడు తాను తవ్విన గోతిలో తానే పడడం ఖాయం. కాబట్టి ఆరంభంలో సంతోషాన్ని ఇచ్చి అంతిమంగా వేదనను మిగిల్చే లోక మార్గాల కంటే నిత్య జీవానికి, నిజమైన నెమ్మదికి నడిపించే దేవుని మార్గంలో నిలిచి ఉండడమే మనకు క్షేమకరమనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండవదిగా, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును అని ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి హృదయంలో యథార్థతను కాపాడుకునే మంచివాడు ఎల్లప్పుడూ ధన్యుడు. వాని అంతరంగంలో ఉండే పరిశుద్ధమైన స్వభావము వానికి ఎనలేని సంతోషమిచ్చును. మంచివాడు చేసే ప్రతి పని నీతిగా ఉంటుంది కాబట్టి వాని హృదయంలో ఏ నేరస్థాపన ఉండదు. దేవుని తోడు ఉందనే ధైర్యం, ప్రశాంతత అతనికి ఎల్లప్పుడూ నిజమైన ఆనందాన్ని ఇస్తాయి. అతడు బయటి పరిస్థితులపై ఆధారపడడు. అతని స్వభావమే అతనికి ఒక పెద్ద దీవెన. ఉదాహరణకు, యోసేపు జీవితం మంచి స్వభావానికి, యథార్థతకు ఒక నిలువెత్తు నిదర్శనం. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతని భార్య యోసేపును పాపము చేయమని బలవంత పెట్టినప్పుడు యోసేపు తన మంచి స్వభావాన్ని విడవలేదు. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్టత్వము చేసి దేవునికి విరోధముగా పాపము చేయుదును అని నిలబడ్డాడు. ఆ తర్వాత ఆమె అబద్ధపు నింద వేయడం వల్ల యోసేపు ఏ తప్పు చేయకుండానే జైలుకు వెళ్లవలసి వచ్చింది. యోసేపు జైల్లో ఉన్నప్పటికీ అతని హృదయంలో ఏ నేరస్థాపన లేదు. తాను నీతిగా బ్రతికాననే అంతరంగ ప్రశాంతత అతనికుంది. అందుకే ఆ చీకటి జైల్లో కూడా అతను కృంగిపోకుండా తోటి ఖైదీలకు ధైర్యం చెప్తూ సంతోషంగా ఉన్నాడు. బయట పరిస్థితులు దారుణంగా ఉన్నా అతని నీతిగల స్వభావమే అతనికి దేవుని తోడును, గొప్ప నెమ్మదిని ఇచ్చింది. అలాగే ఫిలిప్పి పట్టణంలో సువార్త ప్రకటిస్తున్నందుకు
పౌలును సీలను దారుణంగా కొట్టి జైల్లో బంధించారు. వారు దేవుని పనిని నమ్మకంగా మంచి స్వభావంతో చేశారు తప్ప ఏ తప్పు చేయలేదు. తాము నీతి కోసమే శ్రమ పడుతున్నామనే స్పష్టత వారి అంతరంగంలో ఉంది. కాబట్టి శరీరం నిండా గాయాలు ఉన్నా, చుట్టూ చీకటి జైలు ఉన్నా సరే, అర్ధరాత్రి వేళ పౌలు సీల దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఆనందించారు. పరిస్థితులు ఎలా ఉన్నా వారి హృదయంలో ఉన్న పరిశుద్ధమైన స్వభావం వారిని సంతోషంతో నింపింది. ఆ సంతోషం ఎంత గొప్పదంటే అది జైలు పునాదులనే కదిలించింది. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే మంచివాని సంతోషం అనేది వాడు ఉన్న పరిస్థితుల మీదో ఎదుర్కొంటున్న సౌకర్యాల మీదో ఆధారపడి ఉండదని స్పష్టమవుతుంది. అది అతని అంతరంగంలో ఉండే పరిశుద్ధమైన స్వభావం నుండి, యథార్థత నుండి పుట్టే నిరంతర ఆనందం. లోకంలో తాత్కాలిక లాభాల కోసం అడ్డదారులు తొక్కేవాడు చివరికి మనశ్శాంతిని కోల్పోయి వేదన అనుభవిస్తాడు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి తన మంచి స్వభావాన్ని కాపాడుకునేవాడు శ్రమలలో సైతం పరలోకపు ప్రశాంతతను కలిగి ఉంటాడు. బాహ్య ప్రపంచం వానికి కష్టాలను ఇచ్చినా అతని నీతిగల స్వభావమే అతనికి ఒక పెద్ద దీవెనగా మారి అతని హృదయాన్ని ఎల్లప్పుడూ దైవిక సంతోషంతో నింపుతుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాగ్దానం మన ముందు రెండు విభిన్నమైన మార్గాలను, వాటి అంతిమ ఫలితాలను ఉంచుతుంది. ఒకటి, తాత్కాలిక లోక సుఖాల కోసం వెళ్లి చివరికి వెక్కసాన్ని లేదా వేదనను అనుభవించే భక్తిహీనుడి మార్గం. రెండవది, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని యందు భయభక్తులు కలిగి అంతరంగ యథార్థతను కాపాడుకొని సంతోషాన్ని పొందుకునే నీతిమంతుడి మార్గం. తప్పిపోయిన కుమారుడు యూదా ఇస్కరియోతు జీవితాలు మనకు హెచ్చరికగా నిలుస్తుంటే, శ్రమలలో సైతం ప్రశాంతతను చాటిన యోసేపు, పౌలు, సీలల జీవితాలు మనకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. బాహ్య ప్రపంచంలో మనం ఎంత సంపాదించాం, ఎంత హోదాను అనుభవించాం అనేది కాదు, దేవుని ఎదుట మన అంతరంగ స్వభావం ఎలా ఉందనేదే ప్రాముఖ్యం. కాబట్టి ఆరంభంలో ఆకర్షణీయంగా కనిపించి అంతిమంగా నాశనానికి నడిపించే లోకపు అడ్డదారులను విడిచిపెడదాం. పరిస్థితులతో సంబంధం లేకుండా మన హృదయంలో దైవిక సమాధానాన్ని, నిరంతర ఆనందాన్ని ఇచ్చే పరిశుద్ధ స్వభావాన్ని అలవర్చుకుందాం. దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయన ఇచ్చే నిత్యజీవపు దీవెనలను, పరలోకపు నెమ్మదిని మన సొంతం చేసుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగునని, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చునని, లోకంలో మేము పొందుకునే ఆనందమైన వేదనైన మా అంతరంగ స్వభావం బట్టే ఉంటుందని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీకు నీ వాక్యానికి దూరంగా బ్రతికే జీవితంలో ఎంత సంపద, హోదా ఉన్నప్పటికీ అక్కడ నిజమైన సంతోషం గాని, మనశ్శాంతి గాని ఉండవు గనుక తప్పుడు పద్ధతులు మరియు మోసాల ద్వారా తాత్కాలికంగా విజయం సాధించినట్టు అనిపించినా చివరికి మనుష్యుడు తాను తవ్విన గోతిలో తానే పడడం ఖాయం గనుక మేము మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ బాహ్య పరిస్థితులను చూసి లోకపు అడ్డదారుల వైపు వెళ్లకుండా నీ ఎదుట పరిశుద్ధమైన మంచి స్వభావాన్ని కాపాడుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, లోకంలో తాత్కాలిక లాభాల కోసం అడ్డదారులు తొక్కేవాడు చివరికి మనశ్శాంతిని కోల్పోయి వేదన అనుభవిస్తాడు. కానీ నీ అందు భయభక్తులు కలిగి తన మంచి స్వభావాన్ని కాపాడుకునేవాడు శ్రమలలో సైతం పరలోకపు ప్రశాంతతను కలిగి ఉంటాడు గనుక లోకపు ఆస్తుల కంటే మా హృదయ సాక్షి నీ ఎదుట యథార్థంగా ఉండుటే మాకు నిజమైన దీవెన అని గ్రహించి ఎల్లప్పుడూ మేము నీ తోడు కలిగి జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ దైవిక స్వభావాన్ని స్థిరపరిచి యోసేపు వలె, పౌలు, సీలల వలె వారిని శ్రమలలో ఓర్పుతో నిలిపి వారి ఇల్లు, వారి వృత్తి నీ పరలోకపు శాశ్వతమైన ఆనందముతో, నెమ్మదితోను నింపబడినట్లు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.